నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. సభలో నా మాటలన్నీ వాస్తవాలే. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. బ్యాడ్మింటన్ కోర్టులో పెను విషాదం. కార్డియాక్ అరెస్టుతో యువ షట్లర్ మృతి. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ మూసేయలేదు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. చంద్రబాబు సొంతింటి నిర్మాణానికి లంచం అడిగిన డిప్యూటీ సర్వేయర్ పై వేటు. ఎఫ్ఐఆర్ నమోదైన 3 ఏళ్లలో న్యాయం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రధాని మోదీ కూడా అంతరిక్షంలోకి వెళ్ళొచ్చు. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్. నర్మదా బచావో ఆందోళన ఉద్యమకారిణి సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ కు 5 నెలలు జైలు శిక్ష. ఢిల్లీ కోర్టు విధింపు. తెలంగాణ కరువులకు కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం. మాజీ మంత్రి కేటీఆర్. పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పేలో విద్యుత్ బిల్లుల చెల్లింపు బంద్. తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు. 80 సీట్లు గెలిచిన ఈవీఎంలను నమ్మను. సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్. పేపర్ లీకేజీలు 4గుణ దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. కేంద్రం ప్రకటన. రాజస్థాన్లోని కరౌలీలో ఎదురెదురుగా ఢీకొట్టుకున్న కారు ట్రక్కు 9 మంది దుర్మరణం. రాహుల్ గాంధీ హిందువులను అవమానించలేదు. ప్రియాంక గాంధీ. మహారాష్ట్రలో కుండపోత వర్షాలు. నడి రోడ్డుపై మొసలి హల్చల్. మహిళలకు పశ్చిమ బెంగాల్ సురక్షితం కాదు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ప్యారిస్ నడి రోడ్డుపై కూలిన విమానం. 3 మృతి. గ్రామీణ ప్రాంతాలకు విస్తరించండి. మైక్రోసాఫ్ట్ కు మంత్రి శ్రీధర్ బాబు సూచన. ఎస్బీఐ నూతన చైర్మన్ గా పాలమూరు ముద్దుబిడ్డ. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బాస్గా సిఎస్ శెట్టి. 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ఖరారు. టీడీపీ నుంచి రామచంద్రయ్య, జనసేన నుంచి హరిప్రసాద్. ఉత్తర భారత్కు భారీ వర్ష సూచన. 7 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్. బాబ్లీ గేట్లు ఎత్తిన అధికారులు. శ్రీరామ్ సాగర్ కు రానున్న వరద. కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. కొత్త చట్టాలపై అవగాహన కల్పించాలి. తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఆదేశం.